హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా అయితే ప్రాన్ బిర్యానీ అయితే చేసేసుకుందాం రండి. దానికోసం అయితే ప్రాన్స్ ఇలా నీట్గా కడుక్కొని అందులో ధనియాల పొడి, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కారం, ఉప్పు, గరం మసాలా వేసేసుకొని కలిపేసుకొని ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టుకొని నానిద్దాం. ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి, కొంచెం ఆయిల్ వేసి, ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి ఎర్రగా అయితే వచ్చేంత వరకు అయితే వేయించేసేసుకొని పక్కన అయితే తీసి పెట్టేసుకుందాం. అదే గిన్నెలో కొంచెం గీ వేసి, నూనె వేసి, బిర్యానీకి సంబంధించిన బిర్యానీ ఆకులు, లవంగం, చెక్క, మొగ్గ వేసేసి బాగా కొంచెంసేపు అయితే వేగనిచ్చేసేసి అందులోనే ఆనియన్స్ కూడా వేసేసి కొంచెంసేపు అయితే మగ్గనిద్దాం. దీని తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా అయితే కలుపుకోవాలి. 3-4 టమాటాలు ఇలా చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకొని మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసేసి బాగా అయితే కలిపేసుకొని హై ఫ్లేమ్లో అయితే మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు అయితే బాగా అయితే హై ఫ్లేమ్లో పెట్టి బాగా అయితే మగ్గనిచ్చిన తర్వాత మనం ముందుగా పక్కన అయితే కలిపి పెట్టుకున్న ప్రాన్స్ కూడా ముక్కలు కూడా వేసేసి హై ఫ్లేమ్లో అయితే మూత పెట్టేసి బాగా అయితే మగ్గనిచ్చేయండి. గ్రేవీ అయితే తయారైపోతుంది. ఇప్పుడైతే మనం రైస్ అయితే పక్కనైతే ఉడకబెట్టేసుకుందాం రండి. దానికోసం అయితే ఒక గిన్నె తీసుకొని అందులో ఎసురు కోసము కొన్ని వాటర్ పోసి అందులో కొంచెం పుదీనా, బండ పువ్వు, నిమ్మకాయ ముక్క వేసేసి బాగా అయితే ఎసురు మరగనిచ్చిన తర్వాత బియ్యం వేసేసి మరిగితే ఎంతో టేస్టీగా అయితే రైస్ ఒక 90% ఉడికిన తర్వాత ఈ గ్రేవీ అవుతుంది కదా, అందులో ఈ రైస్ను వాటర్ ఉంచేసి ఆ రైస్ని ఇలా వేసేసి మనం ముందుగా వేపెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి మనం కొంచెం ఎసురు కాగిన తర్వాత ఆ వాటర్లో కొంచెం పసుపు వేసి కలుపుకొని కలర్ కోసం అయితే వేసేసుకుని ఇలా దమ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అయితే ప్రాన్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది. ఒకసారి ఇలాగే మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ అలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఒక లైక్ కొట్టుకోండి ఫ్రెండ్స్.